ఈ 5 విషయాలు పొర్రపాటును కూడా ఎవరితో చెప్పకండి. మీరు ఘోరంగా నష్టపోతారు. ఎవ్వరికి షేర్ చేయకండి. అందులో నెంబర్ 1, నా దగ్గర అస్సలు డబ్బులు లేవు అనే మాట మీ నోట్లోంచి రాకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో డబ్బు లేని వాడికి ఎలాంటి విలువ ఉంటుందో మీకు కూడా తెలుసు కదా. అలాంటి మాట మీ పొరపాటును కూడా మీ నోట్లోంచి రానివ్వకండి. నెంబర్ 2, మీ ఫ్యామిలీ గొడవల్ని పొరపాటును కూడా బయటకు రానివ్వకండి. ఎందుకంటే వీడికి ఇంట్లోనే విలువ లేదు, మనమేంట్రా వాల్యూ ఇచ్చేది అని మిమ్మల్ని తీసి అవతల పడిస్తూ ఉంటారు. ఇక నెంబర్ 3, బాధలు కష్టాలు అందరికీ షేర్ చేసుకోకండి. ఎందుకంటే అందరికీ మీ బాధలు కష్టాలు అర్థం కాకపోగా దాన్ని కామెడీగా చేసి నలుగురికి షేర్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీ కష్టాలని బాధల్ని ఎవరితో పడితే వారితో షేర్ చేసుకోకండి. ఇక నెంబర్ 4, ఈ నెక్స్ట్ ప్లాన్ ని ఎలా ఎదగాలి అనుకున్న వారిని ఎవరితో షేర్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు దాన్ని కాపీ చేయొచ్చు, లేదా మీరు ఎదగకుండా మీ కాళ్ళు కొట్టి కింద గుంజొచ్చు. కాబట్టి మీ నెక్స్ట్ ప్లాన్స్ ఎప్పుడు కూడా షేర్ చేయకండి. ఇక నెంబర్ 5, ఫస్ట్ పాయింట్ మనం చెప్పుకున్నాం కదా, మన దగ్గర డబ్బులు లేవు అని చెప్పొద్దని. అలా అని నా దగ్గర అన్ని ఉన్నాయి ఇన్నున్నాయి డబ్బులు ఉన్నాయని చెప్పారనుకోండి, వాడికి అవసరం వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చి అప్పు తీసుకుంటూ ఉంటారు. తిరిగి మనం డబ్బు అడుగుతూ ఉంటే ఉల్టా మన మీద రివర్స్ అవుతూ ఉంటారు. ఈ రోజుల్లో అప్పు తీసుకున్న వాడి కంటే కూడా ఇచ్చిన వాడే ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి డబ్బు ఉన్నవని చెప్పొద్దు, లేవని చెప్పొద్దు. డబ్బు విషయం మీ